హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్ పెళ్ళిందనేసి గిఫ్ట్ తీసుకుందామని గిఫ్ట్ షాప్కి వచ్చాను. ఈ గిఫ్ట్లు చూడగానే నాకు ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తే బాగుంటుంది కదా, ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి మొత్తం షాప్ అంతా వాళ్ళ పర్మిషన్తో కవర్ చేశాను. ఒకసారి చూడండి. అన్ని రకాల పార్టీలకి, ఫంక్షన్స్కి, చిన్నపిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు మొత్తం ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి గిఫ్ట్స్. అసలు మేము తీసుకున్న గిఫ్ట్ ఏంటా అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. అది మేము తీసుకున్న గిఫ్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్స్టాలోని చాలా ట్రెండింగ్లో ఉన్న గిఫ్ట్. కాకపోతే అందులోన 800, 900, 1000 వరకు కూడా ఉంది. కానీ మేము ఇక్కడ ఓన్లీ 550కి మాత్రమే మేము తీసుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, ఇది వైజాగ్లోని ఉన్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మధురవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఖచ్చితంగా ఈ ఏరియా తెలుస్తుంది. ఈ షాప్కి వచ్చి కావాలంటే మీరు కూడా తీసుకోవచ్చు. మెయిన్ వచ్చి ఇక్కడ ఫోటో ఫ్రేమ్స్ చూసారా, ఇవి లైటింగ్ వస్తాయి అన్నమాట. లైటింగ్ వచ్చిన ఫోటో ఫ్రేమ్స్ భలే ఉన్నాయి కదా. ఇదిగో ఇది చూడండి, ఇదైతే భలే ఉంది. కాకపోతే ఇవి ఇన్స్టా పేజెస్లో కూడా ఉన్నాయి, చాలా ఓవర్ కాస్ట్గా ఉన్నాయి. ఫ్రీ షిప్పింగ్ అంటున్నారు, ఆ షిప్పింగ్లోనే కాస్ట్ అంతా వేసేస్తున్నారు. ఇదైతే నాకు భలే నచ్చిందండి. భలే లైటింగ్తోని భలే వస్తున్నాయి కదా లోపల. ఈ చిన్ని చిన్ని బొమ్మలు చూడండి, కాళ్ళు కిందకి వేలబెట్టి కూర్చున్నట్టుగా భలే ఉన్నాయి. ఈ ఫోటో ఫ్రేమ్స్ అయితే నార్మల్ ఫోటో ఫ్రేమ్స్ అన్నమాట. ఇవి వాల్ క్లాక్స్ అన్నమాట. ఇవి కూడా గిఫ్టింగ్ వాల్ క్లాక్సే. కాకపోతే ఇందులో ఫోటో సెట్ చేసుకోవచ్చు, లేదంటే అలాగే పెట్టుకోవచ్చు. ఇవి ఆల్రెడీ అందరికీ తెలిసినవే. చాలామంది ఇప్పుడు ఫంక్షన్స్లోనే, పెళ్ళిళ్ళలోనే ఫ్రెండ్కి పిలిచారంటే అందరూ ఇచ్చేవి కూడా ఇవేని. నెక్స్ట్ వచ్చేసి ఇగో ఈ ఫోటో ఫ్రేమ్ కూడా బాగుంది, భలే ఉంది. ఎక్కువ వాల్ క్లాక్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మీకు వాల్ క్లాక్స్ అన్నీ చూపిస్తున్నాను చూడండి. భలే ఉన్నాయి కదా. కానీ ఈ వాల్ క్లాక్స్ తీసుకుంటే బాగుంటాయి, కానీ ఇందులో ఫొటోస్ మాత్రం సెట్ అవ్వండి. అందుకనేసి మేమైతే ఫస్ట్ వాల్ క్లాక్స్ తీసుకుందామనే చూసాము. కాకపోతే ఇప్పుడు అందరూ రొటీన్గా ఇచ్చేవి అవే గిఫ్ట్స్ కదా, వాల్ క్లాక్స్ ఎక్కువ ఇస్తున్నారు. ఇవి ఫోటో ఫ్రేమ్స్ బాగున్నాయి. ఇది కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ అది ఫోటో మనము సెట్టింగ్ చేసుకోవాలి. అక్కడ ఫోటోగ్రాఫర్ దగ్గర తీసుకెళ్ళి దీని సైజుని బట్టి మనం ఫోటో చేయించి పెట్టాలి కదా. అందుకనేసి నేనైతే ఇవి వద్దులే అనేసి అన్నాను. నెక్స్ట్ ఏమో చూడండి, కప్స్, టీ కప్స్ లేదంటే పాలకి వాటికి యూస్ చేసుకునే కప్స్, ఇవి కూడా గిఫ్టింగే. ఇవి 150, 200 అలా ఉంటాయి అన్నమాట. ఇవి చూడండి, చిన్న చిన్న గిఫ్ట్స్ వ్యాలంటైన్స్ డేకి ఇచ్చుకోవడానికి చాలా బాగుంటాయి. ఇవైతే నాకు బేవచ్చంగా నచ్చేసినాయండి, భలే ఉన్నాయి కదా. వ్యాలంటైన్స్ డేకి ఇచ్చుకోవడానికి, నెక్స్ట్ చిన్నపిల్లలకి బర్త్డే ఫంక్షన్స్కి ఇవ్వటానికి అయితే ఎగ్జాక్ట్గా సూపర్గా సెట్ అవుతాయండి ఇవి. చూడండి ఎంత బాగున్నాయో. టెడ్డీ బేర్స్, చిన్న చిన్ని టెడ్డీ బేర్స్, అందులో గ్లాస్ జార్స్, భలే ఉన్నాయి. నేనైతే షాప్లో బాగా ఎంజాయ్ చేశానండి. ఇవి చూసుకొనే ఉండిపోయాను ఎక్కువసేపు, టైం కూడా తెలియలేదు. ఇది చూడండి, కపుల్ది బాగుంది కదా. నెక్స్ట్ ఇవన్నీ అవే వాల్ క్లాక్స్ ఫ్రేమ్సే అన్నమాట. ఇవన్నీ అవే ఇక ఫుల్గా. మా ఫ్రెండ్ అయితే ఇది తీసుకుందాం అన్నది, కానీ అది అంతగా లుక్ లేదు అనేసి తీసుకోలేదు. నెక్స్ట్ ఏమో ఇగో చిన్న చిన్నవి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇందులోనైనా తీసుకుందామంటే మ్యారేజ్కి అలాంటిది ఇస్తామేంటి అనేసి అనుకున్నాము. నెక్స్ట్ ఇటు సైడ్ కూడా వాల్ క్లాక్స్ ఉంటే అవి కూడా కవర్ చేశాను. ఇవి రియల్ వాల్ క్లాక్స్ అండి. ఇవన్నీ రియల్ వాల్ క్లాక్సే, కాకపోతే కొన్ని ప్లెయిన్ వాల్ క్లాక్స్ వచ్చినాయి, కొన్ని ఏమో ఫోటో ఫ్రేమ్ వాల్ క్లాక్లు. ఇక మెన్స్కి వాచెస్ చూడండి, భలే ఉన్నాయి గిఫ్టింగ్ ఇవ్వడానికి. ఈ వాచ్ మనకు కావాలి అంటే వాచ్ మాత్రమే ఇస్తారంట, అది మనకి బాక్స్తో ఇవ్వరంట. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఉంది వాచ్ బాక్స్ డిస్ప్లే, ఓన్లీ నాట్ ఫర్ సేల్ అని ఉంది. డిస్ప్లేకి మాత్రమేనంట వాచ్ బాక్స్, అమ్మడానికి కాదని పెట్టారు. నెక్స్ట్ ఏమో చిన్నపిల్లలు ఆడుకోవడానికి బొమ్మలు అన్నమాట ఇవన్నీ. ఇక టెడ్డీ బేర్స్, పజిల్స్,
ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి అట్లా బాగుంటాయి. కోడిపిల్ల చూడండి భలే ఉంది కదా. ఇవన్నీ భలే ఉన్నాయండి. ఇగో టాయ్స్, ఇవి వచ్చేసరికి పిల్లల టాయ్స్ అనమాట. పిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే మనం కొనే గిఫ్ట్ కంటే ముందు వాళ్ళే టాయ్స్ ఎంచుకుంటారండి, అలా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మెన్స్కి ఉమెన్స్కి గాగుల్స్ అన్నమాట. చూడండి భలే ఉన్నాయి కదా. ఇవి ఫోటో షూట్స్కి అటైతే బాగుంటాయి. నెక్స్ట్ ఇటు సైడ్కి వచ్చి మళ్ళీ ఫోటో ఫ్రేమ్స్, పిల్లల టాయ్స్ అన్నీ ఉన్నాయి. ఇవి ప్లాస్టిక్ ఫోటో ఫ్రేమ్స్ అండి. ఇవి ప్లాస్టిక్వి ఇప్పుడు పెద్దగా ఎవరు యూజ్ చేయట్లేదు, కానీ చూడండి బార్బీ డాల్స్ భలే ఉన్నాయి. నాకైతే బేభత్సంగా నచ్చినాయండి. పిల్లల్ని తీసుకొని కానీ మనం వెళ్ళామంటే మనం అనుకున్న బడ్జెట్ ఒకటి, అక్కడ జరిగిన బడ్జెట్ వేరేలా ఉంటుందన్నమాట. ఈ వాల్ క్లాక్ అయితే ఎంత పెద్దగా ఉందోనండి. నెక్స్ట్ ఇవి కూడా ఈ కిందన కూడా అన్ని వాల్ క్లాక్స్. ఇవి ఫోటో ఫ్రేమ్స్, దేవుళ్ళ ఫోటో ఫ్రేమ్స్ అవి. నెక్స్ట్ ఇవ్వండి మేము తీసుకున్నాం కదా, ఇదే మేము తీసుకున్న గిఫ్ట్ అన్నమాట. చూడడానికి ఇది కిందన కనిపించేదంతా శాండ్ అన్నమాట. వాటర్ తక్కువ ఉంది అనేసి అన్నామని మీకు వాటర్ ఫిల్ చేసేస్తున్నాను కావాలంటే అనేసి అన్నారు. అంటే సరే అయితే మాకు వాటర్ ఫిల్ చేసి ఇవ్వండి అంటే ఇది ఇంజెక్షన్తో పైన ఫిల్ చేస్తున్నారు చూసారా. అది శాండ్ బాగుంటుంది. అది ఇలాగ మనము ఇప్పుడు ఈ శాండ్ అంతా కిందకు వస్తుంది కదండి, అది మళ్ళీ మనం రివర్స్లో పెట్టామంటే చిన్న చిన్నగా ఇంచు బై ఇంచు అలాగా రాలుతూ ఉంటుంది అన్నమాట. బ్యాక్ సైడ్ మనం ఏమైనా ఫోటో సెట్ చేసుకున్నామంటే నైట్ టైం లైటింగ్ వెలుగుతుందండి. దీని అందం చూడాలంటే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసిన తర్వాత మనం చూస్తే కనుక ఇది ఆన్ చేసి చూస్తే ఎక్సలెంట్గా ఉంటుందండి. నిజంగా ఇది బెస్ట్ గిఫ్ట్ అని నేను చెప్తాను. ఎందుకంటే నేను ఇది చూశాను కాబట్టి. అతను లైటింగ్ వేసి చూపించాడు, కానీ నేను అప్పుడు వీడియో తీయలేదు. ఎందుకంటే ఆల్రెడీ వెలుగ్గా ఉంది కదా, వెలుతురులోని అంతగా దాన్ని ఇది అనిపించదు అనేసి తీయలేదు. మరి నైట్ టైం మీకు తీసి చూపించడానికి మనం ఒకళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి తీసుకున్నామండి. వాళ్ళకి ఇచ్చేసాం కదా, మరి మనకి ఎలాగా ఇదవుతుంది, వాళ్ళ దగ్గర ఉంటుంది, ఇంకా వాళ్ళు వాడుకోవాలి తప్పించి. అందుకనేసి సరే అనేసి అతనేమో మొత్తం క్లీన్ చేస్తున్నాడు అన్నమాట. అది క్లీన్ చేసి దానికి ఒక కేబుల్ అయితే వచ్చింది, అడాప్టర్తోని కేబుల్ అయితే వచ్చింది. అది అందులోనే నిలబెట్టేసి కేబుల్ కనెక్షన్ అది మనం స్విచ్ బోర్డ్లో పెట్టేస్తే లైటింగ్ వెలుగుతుంది. ఎగ్జాక్ట్గా భలే ఉంటుందండి బాబు నిజంగా. నేను దగ్గర నుంచి చూశాను, సూపర్ అనిపించింది నాకు ఈ గిఫ్ట్. చూడగానే నచ్చేసింది. మరి రెండో ఆప్షన్ దగ్గరికి వెళ్ళలేదు, ఇక రెండో గిఫ్ట్ కూడా మేము తీసుకోలేదు. ఇదే బాగుంది, ఇదే ఫైనల్ చేసేయండి అనేసి అన్నాం. నార్మల్గా లేడీస్ షాపింగ్ చేస్తే గంటలు గంటలు టైం తీసుకుంటారు అనేసి అంటారు కదా మెన్స్. మేమైతే జస్ట్ 10 మినిట్స్లోని ఇది ఫైనల్ చేస్తామండి మేము. అంటే లేడీస్ మీద ఉన్న నిందనైతే మేము పోగొట్టేసాం అనేసి అనుకుంటున్నాను. కానీ గిఫ్ట్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఇదే గిఫ్ట్ అందరు ఇచ్చిన దాంట్లోని ఈ గిఫ్టే హైలైట్ అవుతుంది అనేసి నేనైతే అనుకుంటున్నాను. అతను మొత్తం క్లీన్ చేశాడు. క్లీన్ చేసేసి మనకి ప్యాకింగ్ చేస్తున్నాడు అన్నమాట. ఇంకా అలాగ పెద్దగా ఇంచు బై ఇంచు తీస్తే మీకు తలనొప్పిగా ఉంటుంది, బోరింగ్ వీడియో అయిపోతుంది అని చెప్పి నేను కొంచెం ఫాస్ట్ మోడ్లోనైతే పెట్టాను ప్యాకింగ్. చూడండి బాగున్నాయి కదా గిఫ్ట్స్ అయితే, నాకు చాలా బాగా నచ్చినాయి. మరి మీరేమంటారు? ప్యాకింగ్ అయిపోతుంది. ఫైనల్ అవుట్పుట్ మన చేతికి వచ్చేటప్పుడు ఎలా ఉంటుందో కూడా ఇందులోనే కనిపిస్తుంది, చూసేయండి. నెక్స్ట్ ఏంటంటే ఈ గిఫ్ట్స్ షాప్ వచ్చి డాక్యార్డ్ కాలనీ అండి, మధురవాడ డాక్యార్డ్ కాలనీ. గిఫ్ట్లు అయితే బాగున్నాయి. మరి వాళ్ళు ఫ్రీ షిప్పింగ్ చేస్తారా లేదా మనకి కొరియర్ చేస్తారా లేదా అన్నదైతే నేను అవేమీ అడగలేదు. ఎందుకంటే ఇది నాకు నచ్చి నేను తీసుకొని పెట్టుకున్న వీడియో అండి, ప్రమోషన్ వీడియో అయితే కాదు. అందుకనేసి నేను ఆ వివరాలు ఏమీ అడగలేదు. జస్ట్ ఒక వీడియో తీసుకుంటానండి అంటే తీసుకోండి మేడం అనేసి అతను అన్నారు. సరే అనేసి నేను వీడియో తీసి ఇలా పెట్టాను. ఈ ఏరియా వాళ్ళు ఎవరైనా ఉంటే యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మాత్రమే, కానీ పెయిడ్ ప్రమోషను నేనేదో ప్రమోషన్ చేసేద్దామని అయితే కాదు. గిఫ్ట్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.